ತೊಟ್ಟೆಲೋ ಪಾರಂಡ ಬೆಟ್ಟ ಬಾಡೆ దండు జన్మించేలు కబతహం యూరేలో పాయకం ఏదో వాతేనో అక్షయుండాగా ఏదో వాతేనో మనకు రక్షణం మనకు రక్షణం జన్మించరేలో నేడు ప్రజా కవతమయోరేలో నేడు పాయక మరే మతనికి వారుడైన యేసుప్రభుల వారికి ఊరుల సీనయ్యకి సీనయ్య గారు ఇప్పుడు గుర్తుండిపోతుంది. ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి బూర్గుల సీనయ్యను అని తమను మీరు ఆశీర్వదించి దీవించి ఎలుగును కూర్చిన వార్తను వారి కుటుంబంలో చెప్పుటకు వచ్చినప్పుడు వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించుకొని వారి హృదయంలో వారి యొక్క ఎలుగును నింపుకొని అనేకులకి సాక్షి బిడ్డలుగా జీవించాలని మేము ఆశపడుచున్నాం తండ్రి. వారు ఎంతగానో ప్రభు సేవకులన్న సేవకుల పట్ల ఎంతో ఆనందించున్నారు. ఈ బూర్గులు వారి ఫ్యామిలీ అంతా కూడా ప్రభు నీ యందు భయము భక్తి కలిగి నీ త్రోవలు నడుచుండగా ఎటువంటి కీడు కానీ ఎటువంటి బలహీనతలు కలగకుండా నీ సహాయాన్ని అందించండి. అయ్యా నువ్వంటే ఎంతో వారికి ఇష్టం నా ప్రభు నీ కిచ్చుటలో కూడా వారు ముందంచులో ఉంటుండగా వారిని మీరు ఇంకా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా సీన్ గారిని అది తమను ప్రేమించి ఇచ్చిన గర్భఫలమైన కుమార్తెను బట్టి కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. కుమారుడికి కావాల్సిన ఆరోగ్యము బలము శక్తిని అనుకరించండి తండ్రి. అని తమకు కూడా ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభు. ఆయా బిడ్డకి మంచి పాలు ఇచ్చుటకు నీ సహాయాన్ని అందించండి, నీ బలాన్ని చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చదువులేదు తోడుగా ఉండి నడిపించండి, నీ కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి లోటు లేకుండా నీ సహాయాన్ని అందించండి, సర్వ సమృద్ధిలోనికి నడిపించండి. వారి పాడి పంటలను మీరు దీవించండి. వారు చేస్తున్న చిన్న ఉద్యోగం కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుటకు నీ సహాయం దయచేయండి. శ్రీనయ్యని వారి తల్లిగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని గురించి అయా నీ ఎలుగును కూర్చున్న వార్తలు అనేకులకు చెప్పుటకు నీ సహాయాన్ని అందించి నీ కృపలతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల సన్నిధి, సహవాసమైన కాపుదల మీకు ఇక్కడ చేరిన మనందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి దేవుని కృపతోనే నడిపించి కాపాడును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుడి కుటుంబానికి వెలుగైండును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నువ్వు ధన్యరాలు తల్లి, దేవుడు వచ్చాడు కదండి. పిల్లలు ఇచ్చిన అర్పణను మీరు ఆశీర్వదించండి, ఇచ్చిన సంతానం దీవించండి. నీలో నిలిచి బహుగా ఫలించుతున్న ప్రతిసారి సాక్షులుగా వాడుకుని మనం చేస్తున్నామని బట్టి ప్రార్థించడం పెట్టుకుంటున్నాను తండ్రి.